24వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుంది. మరి ఇక్కడ మహిమగల రాజు గురించి చూస్తా ఉన్నాం. ఈ మహిమగల రాజు ఎవరు అని అంటే ఆ క్రిందకు వచ్చేసరికి దానికి జవాబు మనం చూస్తాం. 10వ వచనంలో మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మరి దేవుడు ఇక్కడ మహిమగల రాజుగా కనిపిస్తా ఉన్నాడు. మహిమగల రాజుకు ప్రవేశము అనేటువంటిది చూస్తూ ఉన్నాం. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మరి దేవుని యొక్క ప్రవేశము ఒక గృహంలో ఉండుట అనేది చాలా ప్రాముఖ్యం. మరి ఎన్నో గృహాల్లో దేవుడు లేని జీవితాలు ప్రజలు ఈ రోజుల్లో జీవిస్తూ ఉండుట అనేది మనం చూస్తాం. ఎక్కడైతే దేవుడు ఉండడో, దేవుని సన్నిధి ఉండదో, దేవుని ఆత్మ ఉండదో, ఆ కుటుంబాల్లో ఎంతో పోరాటం, ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అసమాధానము, ఆత్మహత్యలు, హత్యలు, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏ గృహంలో అయితే ఉంటాడో ఆ గృహంలో ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం, సంతోషం అనేటువంటిది ఉంటుంది. మరి దేవుడు మన గృహంలో ఉండాలి అని అంటే అది ఎందుకు అనేక మంది జీవితాల్లో దేవుడు లేడు, అనేక మంది గృహాల్లో దేవుడు లేడు? వాట్ ఈస్ ద రీజన్? ఏంటి ఆ కారణం ఏంటి అని గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయును. ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు అనేక మంది గృహాల్లో ప్రభువు లేడు అంటే వారు ప్రభువుని వారి యొక్క గృహాల్లోనికి ఆహ్వానించరు. ఆయన ఇంటి బయట తలుపు వద్ద నిల్చుండి కడతా ఉన్నాడు. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా. ఎవరైతే వారి గృహాల్లో యేసు ప్రభువుని చేర్చుకుంటారో ఆ గృహంలో గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, గొప్ప ప్రశాంతత, ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఆయనే మహిమ కలిగిన రాజు, సమాధానకర్త అయిన దేవుడు. ఆయన మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. భోజనం చేయుట అంటే గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఏ ఫెలోషిప్ విత్ us. మనతో దేవుడు సహవాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. మరి దేవుడు మనతో సహవాసం చేస్తున్నప్పుడు మనం ఆయన సహవాసంలో ఎంతో సమాధానాన్ని, నెమ్మదిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాము. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగుంది నీకు మేలు కలుగును. చూడండి, దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో గొప్ప సమాధానం అనేది. కొన్ని కుటుంబాల్లో విలువైనటువంటి వస్తువులు ఉంటాయి, విస్తారమైనటువంటి బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సమాధానం అనేది ఉంటుంది. మరి ఎవరైతే వారి కుటుంబాల్లో, వారి గృహాల్లో దేవుణ్ణి ఆహ్వానించి ఆయనతో సహవాసం చేసేవారిగా ఉంటారో ఆ సహవాసంలో గొప్ప సమాధానం అనేటువంటిది మనం అనుభవించేటువంటి వారిగా ఉంటాం. అంతేకాకుండా మేలు కూడా కలుగుతుంది. తర్వాత గృహాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకొక మాట కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. 10:38. లూకా సువార్త 10వ అధ్యాయం.
ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మార్తా మరియా వారి గృహాన్ని దర్శించారు. వారు ఆయన చేర్చుకున్నారు. మార్తా మరియా యేసుక్రీస్తు ప్రభువుని వారి గృహంలో చేర్చుకున్నారు. చేర్చుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ వాక్యాన్ని బోధించాడు. అంటే వారి గృహంలో ఏముంది? దేవుని వాక్యం అనేది ఉంది. దేవుడు ఉన్నటువంటి స్థలంలో సమాధానం ఉంటుంది. దేవుడు ఉన్నటువంటి స్థలంలో శాంతి అనేది ఉంటుంది. దేవుడు ఉన్నటువంటి స్థలంలో నెమ్మది అనేది ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని వాక్యం అనేటువంటిది ఉంటుంది. మరి ఏం చేస్తా ఉంది? ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలు వింటాం. ప్రభు దాన్ని ఎంతో ప్రశంసించాడు. మరియ ఉత్తమమైన ఎన్నుకున్నది అని ప్రభు ఆ కార్యముల గురించి మాట్లాడు. మనం గమనించాల్సింది ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఎట్ అవర్ హోమ్స్. మన కుటుంబాల్లో దేవుని వాక్యం అనేటువంటిది ఉండాలి. ఎక్కడైతే ఏ గృహంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ గృహంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేలు పొందుతారు. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు ఉంటాయి. మన జీవితాలు అదుపులోకి తీసుకురాబడతాయి. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యంలో సృజనాత్మక శక్తి ఉంది. దేవుని వాక్యంలో సమస్తము దాగి ఉంది. బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు సంబంధించినది. కాబట్టి మన కుటుంబాలతో, మన గృహాల్లో, మనం జీవించే జీవన విధానాల్లో ఎక్కడైనా బాధ కలిగినప్పుడు, ఎక్కడైనా శ్రమ కలిగినప్పుడు, ఎక్కడైనా వ్యాధి కలిగినప్పుడు అక్కడ దేవుని వాక్యం ద్వారా మనం నెమ్మదిని అనుభవిస్తాం, స్వస్థపరచబడుతూ ఉంటాం. దేవుని వాక్యం మన కుటుంబాల్లో, మన గృహాల్లో ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఒక చివరిగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. 12వ అధ్యాయం 12వ వచనం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి. ఇక్కడ ఒక ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ప్రార్థన జరుగుతా. ఈ గృహంలో అనేక మంది కలిసి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చూడండి పిల్లరా, మన కుటుంబాల్లో కూడా, మన గృహాల్లో God wants us to have this kind of prayer atmosphere. ఈ ప్రార్థన వాతావరణాన్ని మన కుటుంబాల్లో మనము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే మరి చెరసాలలో ఉన్నటువంటి పేతురు దేవుని దూత రావడం, పేతురు విడుదల పొంది పేతురు ఆ గృహానికి రావడం అనేది మనం చూస్తాం. ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుని యొక్క విడుదల కార్యాలు అనేవి జరుగుతాయి. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది ప్రజలు అనుభవిస్తారు. మన కుటుంబాల్లో కూడా, గృహాల్లో ఇట్టి ప్రార్థన క్రమాన్ని కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం, కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థన చేయడం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవిస్తారో వారి మధ్య నేను. కాబట్టి ప్రార్థనలో దేవుడు మనతో కూడా ఉండేటువంటి వాడు. దేవుని వాక్యం మన గృహాల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఎంతో బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. అంతేకాకుండా దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎంతో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించేటువంటి వారిగా ఉండగలుగుతాం. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరు శూరుడు అయినటువంటి దేవుడవు. ప్రభువా, మీరు మహిమ కలిగిన రాజు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా గృహాల్లో ప్రభువా ఉండినట్లు మేము ఆహ్వానించే వారముగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మీతో సహవాసాన్ని మా గృహాల్లో మేము కలిగి ఉండుటకు కృప దయచేయండి. మీ వాక్యము మా గృహాల్లో వినబడినట్లుగా సహాయం చేయండి. ప్రభువా, మీ సన్నిధిని కలిగి మేము ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయం చేయండి.
ఈ వర్తమానం విన్న మాకందరికీ దీవెనకరముగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న సాక్ష్యాన్ని విందాం. సౌజన్యం